పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై మేడ్చల్ కలెక్టరేట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్కు 11 కార్పొరేటర్ల బృందం అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. కలెక్టర్ కార్యాలయానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి 26లా ఈరోజు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. 20 మంది కాంగ్రెస్ పార్టీలో కలిస్తే ఇప్పుడు 19 మంది కలెక్టర్ గారికి వచ్చి అవిశ్వాసం తీర్మానం ఇచ్చినాం. అతి తొందరగా కూడా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాగారు అభివృద్ధి చూసి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాలు మల్లారెడ్డి మంత్రిగా ఉంటే పిర్జాదిగూడకు ఒక్క పైసా పని కూడా తెలియదు ప్రభుత్వం నుంచి. ఏదైతే ఎస్ఎన్డిపి ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాన్ని చేసుకోవాలని చెప్పి పార్టీకి మేము కూడా పార్టీలోకి వస్తాం, మాకు అభివృద్ధి చేయండి, ఎస్ఎన్డిపి వర్క్ కంప్లీట్ చేయండి, అదేవిధంగా ఒక రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ కూడా చేయాలని చెప్పి కార్పొరేటర్లందరూ కోరిక మేరకు మరి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఖచ్చితంగా ఎస్ఎన్డిపి పని మిగతా పనులు కూడా చేసుకుంటాం, తొందరగా కూడా ఆ మేయర్ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.